అందరికీ నమస్కారం. టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్‌కి స్వాగతం. ఈరోజు 100% వితౌట్ ఫెయిల్ టిప్స్ అండ్ ట్రిక్స్‌తో గుండ్రగా అలాగే జ్యూసీగా, సాఫ్ట్‌గా గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 250 గ్రామ్స్ అంటే పావు కేజీ గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా నార్మల్ది కాకుండా మంచి క్వాలిటీది కంపెనీది అయితే పర్ఫెక్ట్‌గా వస్తాయి. పిండిని కలిపేటప్పుడు ఎప్పుడైనా ఒకేసారి వాటర్ వేయకుండా చాలా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. అలాగే చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదండి. ఇలా పైన మాత్రమే కలపాలి, అది కూడా తక్కువ వాటర్తో. చూడండి, పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న పాత్ర కానీ లేదంటే కడాయి కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇందులోకి 450 గ్రాములు లేదంటే ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే అర కేజీ కూడా షుగర్ తీసుకోవచ్చండి. నేనైతే 450 గ్రామ్స్ తీసుకుంటున్నాను. షుగర్ సిరప్ ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే అర కేజీ తీసుకోవాలి. ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు మరగనివ్వాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి. 10 నిమిషాల తర్వాత కాస్త చిక్కబడుతుంది. ఈలోగా జామున్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. కలిపెట్టిన పిండిని యాస్టీస్గా అలాగే ఉండలు తీసుకోవాలండి. మళ్ళీ దాన్ని అగైన్ ప్రెస్ చేయకూడదు. అలా చేయడం వల్ల లోపల ఉన్న క్రంబుల్నెస్ అనేది పోయి మీకు జామున్ గట్టిగా వస్తాయి. ఇదొక టిప్ అండి. అలాగే మీ అరచేతికి నెయ్యి రాసుకొని ఇలా పైన మాత్రమే రౌండ్గా అనుకుంటూ షేప్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవడం వల్ల లోపల స్పేస్ అనేది పోతుంది, అప్పుడు గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా లైట్గా పైన ప్రెస్ చేస్తూ ఇలా మీకు కావలసిన సైజులో షేప్లో చేసుకోవచ్చు. అన్నీ రౌండ్గా చేయాలని ఏం లేదండి. నేనైతే కొన్ని ఓవెల్గాను లేదంటే కొన్ని రౌండ్గా చేసి కాస్త ప్రెస్ చేస్తా. పిల్లలకి అలా రకరకాల షేప్ చేసినా కూడా ఇష్టంగా తింటారు. చూడండి, మీకు కావాల్సినన్ని చేసుకోవాలి. ఇద్దరు చేసేది ఉంటే ఓవైపు చేస్తూనే మరో పక్క ఆయిల్లో వేయించుకోవచ్చు. ఒక్కరే చేస్తే మాత్రం కొన్ని చేసుకొని ఆయిల్లో ఫ్రై చేశాక మిగతావి మళ్ళీ చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది. చూడండి, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇలా కొన్ని చేసుకున్నాక మిగతా పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం కాస్త ఆయిల్ని ఎక్కువే తీసుకోవాలండి. తక్కువ తీసుకోవడం వల్ల ఉండ అనేది పూర్తిగా మునగదు, దానివల్ల సరిగ్గా ఫ్రై అవ్వదు. ఒకవైపు ఒకలా మరొక వైపు ఒకలా ఫ్రై అవుతుంది. కాబట్టి ఉండ పూర్తిగా మునిగేలాగా ఆయిల్ తీసుకోవాలి. అలాగే ఇలా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుంటే అన్నీ ఈవెన్గా స్పేస్ ఉండి చక్కగా కుక్ అవుతాయి. అలాగే ఉండలు వేయగానే వాటిని కదపకూడదండి. ఎప్పుడైతే ఫ్రై అవుతాయో వాటంతట అవే పైకి లేస్తాయి, అప్పుడు మాత్రమే తీసేయాలి. అలాగే ముందు వేసినవి వేగినట్టు అనిపిస్తే వాటిని తీసేయొచ్చండి. అలాగే ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ పూర్తిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది, అలాగే నూనె వేడి కూడా తగ్గిపోతుంది. కాబట్టి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఏ ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇలాగే సేమ్ మిగతా పిండి ఉంది కదా, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ 10 నిమిషాల తర్వాత రెడీ అయిపోతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేశానండి. మరి వేడి పాకంలో జామున్లని వేయకూడదండి. సిరప్ రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేశాక ఒక అర నిమిషం పాటు ఆగి అప్పుడు జామున్లని వేసుకోవాలి. దాని ద్వారా ఈవెన్గా లోపలి వరకు నానిపోతాయి. ఇలా జామున్లను వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలేసేయాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.